తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ అయ్యారు. నిన్న ఢిల్లీకి వెళ్లిన సీఎం ఏఐసీసీ కొత్త ఆఫీస్ ప్రారంభానికి హాజరయ్యారు. అనంతరం కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ కేంద్ర మంత్రి కుమారస్వామి సహా పలువురు మంత్రుల్ని కలుస్తారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతకుమారి, ఉన్నతాధికారులు ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో కేటీఆర్ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరవుతారు. ఈ కేసులో విచారణ కోసం కేటీఆర్ కు ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చింది ఈడీ. క్వాష్ పిటిషన్ కొట్టేయాలన్న పిటిషన్ను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఇవాల్టి కేటీఆర్ ఈడీ విచారణ ఉత్కంఠ రేపుతోంది. ప్రజాధనం లూటీ చేసిన వారిపై కేసులు అక్రమేలా అవుతాయంటూ ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అక్రమ కేసులంటున్న కేసీఆర్ వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకొని ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో తలుపులు విరగ్గొట్టి అరెస్టు చేసిన సంగతి గుర్తు చేశారు. ప్రజాధనం లూటీపై వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ ని రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేటీఆర్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారంటూ నిలదీశారు ఆది. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఇవాళ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పోలీసులు విచారిస్తారు. షెడ్యూల్ ప్రకారం నిన్నే విచారించాల్సింది, కానీ కోర్టు కేసు ఉందంటూ కౌశిక్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ నేటికి వాయిదా వేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో ఆయన్ను విచారించేందుకు రెడీ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట భ్రమరాంబిక ఆలయం దగ్గర కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆలయంలో పూజలు చేస్తుండగా అదే టైంలో ఆలయానికి వచ్చారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఆయన్ని పోలీసులు ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తనను ఎందుకు అనుమతించడం లేదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాలరాజు. అనుచరులతో కలిసి వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చెలరేగింది. నంద్యాల జిల్లా బనగానపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటిపై డ్రోన్ కెమెరా వివాదం 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. వైసీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ఈ దాడులపై మాజీ ఎమ్మెల్యే కాటసాని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు రూపురేఖలు మారుస్తానన్నారు ఏపీ మంత్రి టీజీ భరత్. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కర్నూలు ఎంఎస్ఓ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలకు హాజరయ్యారు. ఇండోర్ స్టేడియంలో మహిళలు వేసిన భిన్నమైన ముగ్గుల్ని పరిశీలించారు. ముగ్గుల విజేతలకు 2.5 సెంట్ల స్థలం, ఎలక్ట్రిక్ వాహనం, సోఫా సెట్, 1/4 కిలో వెండి బహుమతిగా అందజేశారు. ఎంత ఎత్తుకెదిగినా మూలాలు మరవద్దన్న సామెతను నిజం చేశారు ఏపీ మంత్రి నిమ్మల. కనుమ పండుగ నాడు కాస్త తీరిక దొరకడంతో సొంతూరు ఆగార్తిపాలెంలోని తన పొలంలో రైతుగా మారారు. రైతు కూలీలను కలిసి ముచ్చటించారు. వరి నారుమడుల పరిస్థితిని స్వయంగా పరిశీలించి మందు చల్లారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో గిరిజనులు సంక్రాంతి వేడుకలు జోరుగా చేసుకున్నారు. మైదాన ప్రాంతవాసులు 3 రోజుల వేడుకలను జరిపితే గిరిజనులు మాత్రం వారం పాటు కొనసాగిస్తున్నారు. గ్రామస్తులంతా ఒకచోటకు చేరి చిన్న పెద్ద తేడా లేకుండా సినిమా పాటలకు స్టెప్పులేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. 5వ రోజు మల్లికార్జున స్వామి రావణ వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తుల్ని రావణ వాహనంలో కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లతో ఆలయం చుట్టూ ఊరేగింపుగా ప్రదక్షిణలు చేశారు. బ్యాండ్ బాజాల నడుమన జరిగిన గ్రామోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చి భజనలతో హోరెత్తించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో కనుమ పండుగ వేళ గోపూజ చేశారు వేద పండితులు. శ్రీగోకులం దేవస్థానం గోశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు చేసి బియ్యం, అరటిపళ్లు నైవేద్యంగా సమర్పించారు. గోవులతో పాటు గోవత్సాలకు నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం గోశాలలోని శ్రీకృష్ణుడి విగ్రహానికి పూజలు చేసి నూతన వస్త్రాలు పెట్టారు. గోపూజలతో లోకం సుభిక్షంగా ఉంటుందని చెప్తున్నారు వేద పండితులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం కన్నులో పండుగగా సాగింది. ఈ వేడుక చూసేందుకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు. రథోత్సవం సాగుతున్నంతసేపు స్వామివారి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఖమ్మం పత్తి మార్కెట్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ఎగిసిపడిన మంటల ధాటికి 1200 బస్తాల పత్తి తగలబడిపోయింది. తగలబడిన పత్తి విలువ 70 లక్షలుంటుందని అధికారులు అంచనా వేశారు. అగ్ని ప్రమాదంపై వెంటనే స్పందించారు మంత్రి తుమ్మల. పోలీస్ కమిషనరేట్లో మాట్లాడి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా సింగరేణి ప్యాసింజర్ రైల్లో భారీగా రేషన్ బియ్యం గుర్తించారు రైల్వే పోలీసులు.
మహారాష్ట్రకు తరలిస్తున్న 20 క్వింటాల బియ్యాన్ని బెల్లంపల్లి స్టేషన్లో సీజ్ చేశారు. బియ్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని జానపదుల జాతరకు వెళ్లారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. ఐనవోలు మల్లికార్జున స్వామి, పర్వతగిరి మండలం గోపనపల్లిలోని దూడేల మల్లన్న స్వామి, వర్ధన్నపేట మండలం కట్రాల మల్లన్న జాతర కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నారాయణపేట జిల్లా చెన్నారెడ్డిపల్లిలో మైసమ్మ జాతర ఉత్సాహంగా జరుపుకున్నారు స్థానికులు. ఆడపడుచులంతా ఒక్కచోటకు చేరి అమ్మవారికి బోనాలు తీసుకువెళ్లారు. గ్రామ వీధుల గుండా సాగిన బోనాల జాతరలో పోతరాజు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సత్యసాయి జిల్లా దొన్నికోటలో కనుమ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు గ్రామస్తులు. కనుమ పండుగ నాడు ప్రత్యేకంగా ఉట్లమాను పరష నిర్వహించారు. ఈ వేడుకకు కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి హాజరైనట్లు పరషని ప్రారంభించారు. ఉట్లమాను ఎక్కడానికి యువకులు ఉత్సాహంగా ఉంటారు. విజేతకి నగదు అందజేసి గ్రామంలో ఊరేగించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో దారుణం జరిగింది. మద్యం మత్తులో వెంకటేష్ అనే యువకుడు నాగుల్ పాషా అనే యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. తీవ్ర గాయాలైన నాగుల్ పాషాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. హత్యపై బంధువులు డెడ్ బాడీతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల దందా బయటపడింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం పేరుతో దళారులు శ్రీవారి నకిలీ దర్శనం టికెట్లు అమ్మడం గుర్తించారు. ఫైర్ సిబ్బంది మణికంఠ సాయంతో నకిలీ దర్శన టికెట్లు తయారు చేస్తున్న ముఠాన్ని గుర్తించారు. హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగళూరులకు చెందిన 11 మంది భక్తుల నుంచి 19,000 వసూలు చేసిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు తిరుమల పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. నగరం నుంచి ఊళ్లబాట పట్టిన వారంతా తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. రేపటి నుంచి పాఠశాలలు ఓపెన్ అవుతూ ఉండడంతో జనం రాక మొదలైంది. దీంతో టోల్ గేట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. తెలంగాణలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఈఏపీ సెట్ మే నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఈసారి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఎడ్సెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్ తేదీల్ని ప్రభుత్వం విడుదల చేసింది. నంద్యాల జిల్లా ప్రాతకోట గ్రామంలో 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరనాథ్ రెడ్డి నగదు బహుమతులు అందించారు. సొంతూరుపై ఉన్న మమకారంతో విద్యార్థులను మరింతగా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. హైదరాబాద్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,700 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,730 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి ధర 91,600కు పెరిగింది. మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతంలో మొదటగా స్పందించే దేశంగా భారత్ ఎదిగిందని ప్రధాని మోదీ తెలిపారు. 100 మంది ప్రాణాలు కాపాడటంతో పాటు వేల కోట్ల రూపాయల దేశ విదేశీ కార్గోని కాపాడటంలో భారత నౌకాదళం చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. ఇవన్నీ భారత్పై ప్రపంచానికి నమ్మకాన్ని పెంచాయన్నారు. రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రాలేదని చెప్పడం ప్రతి భారతీయుడిని అవమానించడమేనని రాహుల్ అన్నారు. కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ విధానాలు పూర్తి విరుద్ధమన్నారు. ఇప్పుడు తాము బీజేపీ, ఆర్ఎస్ఎస్ తోనే కాదు భారతదేశంతోనూ పోరాటం చేస్తున్నామని రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంపైన కూడా పోరాటం చేస్తున్నామన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్న అర్బన్ నక్సల్స్, డీప్ స్టేట్తో రాహుల్ గాంధీకి సన్నిహిత సంబంధాలున్నాయనే విషయం ఆయన మాటలతో ఇప్పుడు స్పష్టమైందని బీజేపీ అధ్యక్షుడు నడ్డా అన్నారు. రాహుల్ గాంధీ మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించాలంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఢిల్లీలో నామినేషన్ల ఘట్టం చివరికి చేరుకుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తూ ఉండడంతో భారీగా నామినేషన్లు నమోదవుతున్నాయి. నిన్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు ఆయన ఢిల్లీలో తన భార్య సునీత, పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు. ఢిల్లీ సీఎం అతిషిపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలోని గల్లీవాసులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ళని అతీషి ఎప్పుడూ పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో ఆమె అడవుల్లో జింక పరిగెత్తినట్లుగా ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారంటూ విమర్శించారు. ఉత్తుత్తి హామీలకు లొంగిపోద్దని జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటు వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ వాగ్దానాలకు పడిపోద్దని సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, ఎటువంటి అవకతవకలు లేకుండా జరిగితే ఈ ఎన్నికల్లో తమ పార్టీ మంచి పనితీరు కనబర్చగలదని మాయావతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలపై మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ భారత వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ ఠుక్రాల్ క్షమాపణలు చెప్పారు. అజాగ్రత్తతో చేసిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నామని ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్ రావడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి భవన్లో ఇవాళ అధికారిక స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఈ భేటీలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు 4వ రోజు కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. మొదటి 2 రోజుల్లోనే 5 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈ నెల 29న మౌని అమావాస్య సందర్భంగా దాదాపు 8 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాకు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనికోసం యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఐర్లాండ్తో రాజ్కోట్లో జరిగిన 3వ వన్డేలో 304 రన్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసి సిరీస్ని క్లీన్ స్వీప్ చేసింది. 2017లోనూ ఐర్లాండ్ పైనే 249 రన్స్ తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్లో స్మృతి మంధాన వన్డే క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐర్లాండ్తో జరుగుతోన్న 3వ వన్డేలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. అత్యంత వేగంగా సెంచరీ మైలురాయి అందుకున్న భారతీయ మహిళా క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ రియాలిటీ షోస్ తో అలరిస్తున్న ఆహా మరో బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తోంది. సూపర్ హిట్ డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఐకాన్ సీజన్ 2ను సిద్ధం చేస్తోంది. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ కు డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ పేరుతో స్ట్రీమ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా అద్దరిపోయే టీజర్ రిలీజ్ చేసింది ఆహా టీం. మన హీరోలు మన పండుగ అంటూ సంక్రాంతి బరిలో పోటీ పడ్డ కథానాయకులు గెస్ట్లుగా వచ్చిన ఎపిసోడ్స్ క్లిప్స్తో ప్రోమో రిలీజ్ చేశారు. మోస్ట్ ఎంటర్టైనింగ్ గా కట్ చేసిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇప్పుడు.